రాష్ట్రంలో అమలవుతున్నటువంటి సంక్షేమ పథకాలు కేంద్ర లక్షల కోట్లు అందించిందని బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి పేర్కొన్నారు. అయినప్పటికీ కేంద్రం నుంచి రాష్ట్రానికి ఎటువంటి సహకారం అందించడం లేదని అపవాదులు వేస్తుందంటూ వైకాపాపై మండిపడ్డారు. శుక్రవారం కాకినాడ కాపు కళ్యాణ మండపంలో జరిగినటువంటి విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. కేంద్రం భాగస్వామ్యం లేకుండా రాష్ట్రంలో ఏ అభివృద్ధి జరగడం లేదని అన్నారు. ఇక కార్యకర్తలు కలవాలని జిల్లాలో పర్యటనలు చేయడం జరిగిందని అన్నారు. ఇక జిల్లాలో రాజకీయ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన బాధ్యతలను నిర్వర్తించడం లేదని పేర్కొన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీలో ప్రకటించిన జాబితాలో కాకినాడ ఉందని అన్నారు. స్మార్ట్ సిటీ నిధులు డైవర్ట్ చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. ఇక కాకినాడలో పెట్రోకెమికల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం ముందుకొస్తే రాష్ట్రం ఆసక్తి చూపలేదని పేర్కొన్నారు. ఇక ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తుందని ఆమె తెలిపారు. ఇక రాష్ట్రంలో విధ్వంస పాలన సాగుతుందని అన్నారు. ఈ సమావేశంలో చిలుకూరు రామకుమార్, పైడా భవానీ ప్రసాద్, మాలకొండయ్య, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. తద్వారా ప్రజల్లో విశ్వాసం ఏ విధంగా కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో నా పర్యటన ప్రారంభమైంది. ఈ కాకినాడ జిల్లాతోటి నేను 22 జిల్లాలు ముగించుకున్నట్లు అవుతుంది. కనుక వెళ్ళిన ప్రతి చోట కూడా కార్యకర్తల్ని ప్రధానంగా కలవడం, వారితో మాట్లాడడం, వారి మనోభావాలు అర్థం చేసుకోవడం. ఈ సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి జిల్లాలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనుకున్న స్థాయిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి తన సహకారాన్ని అందించడం లేదు అనేటువంటి ఒక అపవాదు భారతీయ జనతా పార్టీ మీద వేయడం జరిగింది. అయితే ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, రాష్ట్రంలో ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నది అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఇది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్నది అనేటువంటి విషయం ప్రజలు గుర్తించారు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా సింహభాగం కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉన్నది. ఆ సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు బహుశా ఈ మేరకు అభివృద్ధి చేస్తుందరేమో అనేటువంటి విశ్వాసం కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఆ సందర్భంలోనే కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు, నేను వెళ్ళిన ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లాలో ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించింది అని అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. నిజంగా చూసినట్లయితే ప్రతి ఒక్క జిల్లాలో నేను ఇప్పటి వరకు ఏదైతే చెప్పాను 22 జిల్లాలు వెళ్ళాలని, ఈ 22 జిల్లాల్లో కూడా వేలాది కోట్ల రూపాయల మేరకు ప్రతి జిల్లాకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఆ జిల్లా యొక్క అభివృద్ధిలో ఉన్నది అని చెప్పి మేము సగర్వంగా చెప్పుకునేటువంటి విషయం. ఇవాళ ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో మనం కనుక జిల్లాలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, ఏ కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నది అనేటువంటి విషయానికి వస్తే ప్రధానంగా ఇవాళ చూసినట్లయితే పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్కారాలు. ఇందాక సోదరులు జిల్లా అధ్యక్షులు రామ్ కుమార్ గారు చెప్పినట్లుగా రాష్ట్ర అధ్యక్షురాలుగా బాధ్యత స్వీకరించిన తర్వాత జిల్లాలకి వెళ్ళాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ప్రధానంగా ఏంటంటే కార్యకర్తల్ని కలవాలి, అక్కడ వారి మనోభావాలు అర్థం చేసుకోవాలి, అక్కడ పార్టీ రెండు అంశాలు పరిశీలించాలి, సమీక్షించుకోవాలి అని చెప్పి అనుకోవడం జరిగింది. ఒకటి, సంస్థాగతంగా పార్టీ ఏ మేరకు బలంగా ఉంది, ఇక మున్ముందు ఇంకా ఏ విధంగా బలోపేతం చేసుకోవాలి అనేటువంటి అంశం. రెండవది వచ్చేటప్పటికి అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి రాజకీయ సమీకరణలు, రాజకీయ కోణం నుండి ఏ రకమైనటువంటి కార్యాచరణతోటి ముందుకు వెళ్ళాలి, తద్వారా ప్రజల్లో విశ్వాసం ఏ విధంగా కల్పించాలి అనేటువంటి లక్ష్యంతో నా పర్యటన ప్రారంభమైంది. ఈ కాకినాడ జిల్లాతోటి నేను 22 జిల్లాలు ముగించుకున్నట్లు అవుతుంది. కనుక వెళ్ళిన ప్రతి చోట కూడా కార్యకర్తల్ని ప్రధానంగా కలవడం, వారితో మాట్లాడడం, వారి మనోభావాలు అర్థం చేసుకోవడం. ఈ సందర్భంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి జిల్లాలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనుకున్న స్థాయిలో అనుకున్న మేరకు భారతీయ జనతా పార్టీ రాష్ట్రానికి తన సహకారాన్ని అందించడం లేదు అనేటువంటి ఒక అపవాదు
భారతీయ జనతా పార్టీ మీద వేయడం జరిగింది. అయితే ఇవాళ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, రాష్ట్రంలో ఏదైనా సరే అభివృద్ధి కార్యక్రమం జరుగుతున్నది అంటే ఈ 10 సంవత్సరాల కాలంలో ఇది సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్నది అనేటువంటి విషయం ప్రజలు గుర్తించారు అని చెప్పి గుర్తిస్తున్నారు అని చెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా సింహభాగం కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఉన్నటువంటి సందర్భంలో ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమానికి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారం ఉన్నది. ఆ సహకారం లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలు బహుశా ఈ మేరకు అభివృద్ధి చేసుండరేమో అనేటువంటి విశ్వాసం కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఆ సందర్భంలోనే కేవలం ఆంధ్ర రాష్ట్రానికి కాదు, నేను వెళ్ళిన ప్రతి జిల్లాలో కూడా ఆ జిల్లాలో ఏ మేరకు కేంద్ర ప్రభుత్వం తన సహకారాన్ని అందించింది అని అక్కడ ఉన్నటువంటి ఆ జిల్లాలో ఉన్నటువంటి పాత్రికేయ మిత్రుల ద్వారా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి తెలియజేసే ప్రయత్నం అయితే మేము చేస్తున్నాం. నిజంగా చూసినట్లయితే ప్రతి ఒక్క జిల్లాలో నేను ఇప్పటి వరకు ఏదైతే చెప్పానో 22 జిల్లాలకు వెళ్ళానని, ఈ 22 జిల్లాల్లో కూడా వేలాది కోట్ల రూపాయల మేరకు ప్రతి జిల్లాకి ఇవాళ కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం ఆ జిల్లా యొక్క అభివృద్ధిలో ఉన్నది అని చెప్పి మేము సగర్వంగా చెప్పుకునేటువంటి విషయం.